హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంవిసి తెలుగు ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ప్రపంచంలోని అందమైన మరియు భయంకరమైన అతిపెద్ద టాప్ 10 ఫారెస్ట్ల గురించి తెలుసుకుందాం. వీటి గురించి మీరు వింటేనే అక్కడికి మీరు ఎప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తారు. అంత అద్భుతంగా, అలాగే అంతకన్నా భయంకరంగా ఉంటాయి ఆ అడవులు. మరి ఆ ఫారెస్ట్లు ఏంటో చూసేద్దామా? అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Let's get start the video. టాప్ 10 సింహరాజా ఫారెస్ట్. సింహరాజా ఫారెస్ట్ శ్రీలంక యొక్క పశ్చిమ ప్రాంతంలో గాల్ జిల్లాకు సమీపంలో ఉంది. ఈ సింహరాజా ఫారెస్ట్ సుమారు 34 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ అనేక రకాల పక్షులు, జంతువులు, సర్పాలు, కీటకాలు మరియు మొక్కలు ఉంటాయి. వీటిలో చాలా రకాల జంతుజాతులు అరుదైనవి. శ్రీలంక లెపర్డ్, శ్రీలంక డీర్, జాకల్, పర్పుల్ ఫేస్డ్ లంగూర్, శ్రీలంక ఎలిఫెంట్ వంటి జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే పక్షులలో ఎర్రటి ముఖం గల మాల్కోహా, గ్రీన్ బిల్డ్ కౌకల్ మరియు శ్రీలంక బ్లూ మ్యాగ్మీ. సరీసృపాలలో స్థానిక గ్రీన్ పిట్ వైపర్ మరియు హంప్ నోస్డ్ వైపర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అనేక రకాల ఉభయచరాలు, ముఖ్యంగా చెట్ల కప్పలు ఇక్కడ చూడొచ్చు. స్థానిక శ్రీలంక బర్డ్ వింగ్ సీతాకోక చిలుకలు ఇక్కడ ప్రత్యేకమైనవి. ఇంకా చెట్లల్లో మ్యాంగ్రోవ్ మొక్కలు, ఇంద్రధనస్సు వృక్షాలు, పెరిపాటిమికా మొక్కలు, టెంపరేట్ ఫిర్ ఇలా అరుదైన వృక్షాలు అధికంగా ఉన్నాయి. శ్రీలంక నేషనల్ బట్వీడ్ వంటి రకాల మొక్కలు ఈ అడవిలో మాత్రమే చూడొచ్చు. ఈ ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి జంతువులు, పక్షులు, మొక్కలు, జలపాతాలు మరియు ఇతర ప్రకృతిని చూడటానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. సింహరాజా ఫారెస్ట్ 1998లో యునెస్కో ద్వారా ప్రపంచ వైద్య వారసత్వ స్థలంగా గుర్తించబడింది. అలాగే ఈ అడవిలో ఉండే జంతువుల వల్ల అనేక ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. మనం జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు. టాప్ 9 మిండో నంబిలో క్లౌడ్ ఫారెస్ట్. మిండో నంబిలో క్లౌడ్ ఫారెస్ట్ ఈక్విడార్లోని మిండో ప్రాంతంలో ఉన్న ఒక అందమైన క్లౌడ్ ఫారెస్ట్. ఇది అనేక రకాల జీవజాలానికి ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం. ఈ ఫారెస్ట్ 74 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాంతంలో 1600 రకాల పక్షి జాతులు, కప్ప, కీటక జాతులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక పక్షుల జాతులు ఇక్కడ చూడవచ్చు. టౌకాన్ పక్షులు, కేక్ ఎడ్జ్వాల్, హమ్మింగ్ బర్డ్స్ ఇక్కడ విరివిగా కనిపిస్తాయి. పతంగులు, పీతలు, ఎలుకబంటి వంటి వందలాది జీవులు ఇక్కడ నివసిస్తాయి. ప్రత్యేకమైన పూలు, ఆర్కిడ్లు మరియు అనేక ఔషధ మొక్కలతో ఈ అడవి ఎంతో అందంగా ఉంటుంది. మిండో నంబిలో అడవిలో కొన్ని అందమైన జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతం స్వదేశీ చాక్లెట్ తయారీకి కూడా బాగా ప్రసిద్ధి చెందింది. బర్డ్ లవర్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఫారెస్ట్ ఇది. టాప్ 8 కినబాలు ఫారెస్ట్. కినబాలు ఫారెస్ట్ మలేషియాలో బోర్నియో ద్వీపంలో సబా రాష్ట్రంలో కినబాలు పర్వతాల మధ్యలో ఉంది. కినబాలు ఫారెస్ట్ని మలేషియా కినబాలు నేషనల్ పార్క్గా ప్రకటించింది. ఇది 291 చదరపు మైళ్ళు విస్తరించి ఉంది. ఈ ఫారెస్ట్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2000 సంవత్సరంలో గుర్తించింది. కినబాలు పర్వతం దక్షిణ ఆసియాలోని అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఇక్కడ 5000కు పైగా మొక్కల జాతులు, 326 పక్షి జాతులు మరియు 100కు పైగా కీటక జీవులు ఉన్నాయి. వరంగుటాన్, సాంబార్ జింకలు, మలాయన్ సన్బేర్ వంటి అరుదైన జంతువులు నివసిస్తాయి. అలాగే మాంసాహారం తినే నెపంథెస్ మొక్కలు ఈ అడవిలో కనిపిస్తాయి. ఇవి చిన్న చిన్న కీటకాలను, కప్పలను, బల్లులను మాత్రమే తినగలవు. పెద్ద పెద్ద జంతువులను తినలేవు. సో మనుషులు ఈ మొక్కలకు భయపడాల్సిన అవసరం లేదు. కినబాలు నేషనల్ పార్క్ పూల ప్రేమికులకు ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడ వివిధ ప్రదేశాల మొక్కలను చూడొచ్చు. అలాగే ఇక్కడికి వచ్చే పర్యాటకులు అనేక రకాల పక్షులను కూడా చూసి ఆనందించవచ్చు. అయితే ఇక్కడ స్థానికంగా ఉండే కడాజన్ దుసున్ ప్రజల దృష్టిలో ఈ కినబాలు పర్వతం పవిత్రంగా భావించబడుతుంది. కినబాలు అడవి ప్రకృతి ప్రేమికులకు మరియు సాహస యాత్రికులకు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశమని చెప్పవచ్చు. టాప్ 7 డైట్రీ ఫారెస్ట్. డైట్రీ ఫారెస్ట్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత రైన్ ఫారెస్ట్గా ప్రసిద్ధి చెందింది. డైట్రీ ఫారెస్ట్ 463 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంది. డైట్రీ అడవి 1988లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఫారెస్ట్గా ప్రసిద్ధిగాంచింది. ఈ అడవి
180 మిలియన్ సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఇది డైనోసార్ల కాలానికి సంబంధించినదిగా భావించబడుతుంది. ఈ ఫారెస్ట్లో 3000కు పైగా వృక్షజాతులు, 395 రకాల అంతరించిపోతున్న వృక్షజాతులు ఉన్నాయి. అలాగే 12,000కు పైగా జంతుజాతులు, కీటక జాతులు కూడా నివసిస్తున్నాయి. కాసోవారి పక్షులు, సాల్మాన్ కృష్ణ పక్షి, ఇంకా రంగురంగుల పక్షులు, అలాగే కంగారులు మరియు విషపూరితమైన పాములు, కీటకాలు, ఇతర అరుదైన జంతువులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉండే డైట్రీ నది కృత్రిమ తిమింగలాలు మరియు ఉభయచర జంతువులకు ప్రసిద్ధిగాంచింది. ఈ ఫారెస్ట్ గ్రేట్ బ్యారియర్ రీఫ్తో కలిసిన ప్రపంచంలో ఏకైక ప్రదేశం. టాప్ 6 షిషియాంగ్ బన్నా ఫారెస్ట్. షిషియాంగ్ బన్నా ఫారెస్ట్ చైనాలోని యున్నాన్ ప్రావిన్స్లో మేకాంగ్ నది ఒడ్డుకు సమీపంలో ఉంది. ఈ ఫారెస్ట్ 927 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాంతాన్ని చైనా యొక్క ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని అంటారు. షిషియాంగ్ బన్నాలో 3500 రకాల వృక్ష జంతుజాతువులు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఆసియా ఏనుగులు, మలయాన్ సన్ బియర్స్, గిబ్బన్ వంటి జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఫారెస్ట్ చైనాలో ఏనుగులు నివసించే ముఖ్యమైన అడవిగా చెబుతారు. ఎలిఫెంట్ పార్క్లో యానిమల్ లవర్స్ ఏనుగులను దగ్గరగా చూడటానికి ఎక్కువగా వస్తారు. అలాగే ఇక్కడ ఉండే ట్రాపికల్ బొటానికల్ గార్డెన్లో అనేక రకాల అరుదైన ఔషధ మొక్కలు, పూల మొక్కలు కనిపిస్తాయి. ఎవర్ గ్రీన్ ట్రీస్, బ్యాంబూ మరియు ఇతర వృక్షజాలం ఈ అడవికి ప్రత్యేకతను ఇస్తాయి. ఇక మెకాంగ్ రివర్ షిషియాంగ్ బన్నా గుండా ప్రవహిస్తుంది. ఈ నది చూడటానికి ఎంతో సుందరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. షిషియాంగ్ బన్నా అడవి ప్రకృతి ప్రేమికులకు మరియు సాహస యాత్రికులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించే ప్రదేశం. కానీ కొన్ని సమయాలలో అక్కడ ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇక్కడ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. టాప్ 5 సుందర్బన్స్ ఫారెస్ట్. సుందర్బన్స్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్గా ప్రసిద్ధి చెందింది. ఇది 3900 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఫారెస్ట్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో 40% మరియు బంగ్లాదేశ్లో 60% ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య గంగా, బ్రహ్మపుత్ర, మేఘనా నదుల డెల్టాల్లో విస్తరించి ఉంది. దీనిని 1984లో నేషనల్ పార్క్గా గుర్తించారు. అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1987లో గుర్తించబడింది. ఈ ఫారెస్ట్లో 50 రకాల క్షీరద జాతులు, 60 రకాల పాముల జాతులు, 300 రకాలకు పైగా పక్షి జాతులు ఉన్నాయి. ఇక్కడి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన 100కు పైగా రాయల్ బెంగాల్ టైగర్లు ఉంటాయి. ఇంకా చిరుతలు, జింకలు, మీసాల దుప్పులు, కొండ చిలువలు, మొసళ్ళు, డాల్ఫిన్లు మరియు అనేక జంతువులు నివసిస్తాయి. పక్షులలో వలస పక్షులు మరియు పావురాలు ముఖ్యమైనవి. ఈ సుందర్బన్స్ అనే పేరు సుందరి అనే చెట్ల నుండి వచ్చిందని అంటారు. అవి మడ అడవుల్లో ఒక ప్రత్యేకమైన జాతి చెట్లు. భారతదేశంలోనే ఈ మడ అడవులు సుమారు 1330 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయంటే ఎంత పెద్ద ఉద్యానవనమో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. పడవలపై విహరిస్తూ ఈ మడ అడవుల అందాలు చూసి ఆనందిస్తారు. ఈ ఫారెస్ట్లో పర్యాటకులకు జీప్ సఫారీలు మరియు పడవ ప్రయాణాలు అందుబాటులో ఉంటాయి. ఈ సుందర్బన్స్ మ్యాంగ్రోవ్ అడవి తుఫానులు మరియు సముద్రపు అలల నుంచి సమీప గ్రామాలకు రక్షణ కలిగిస్తుంది. అలాగే ఇక్కడ సఫారీ చేసేటప్పుడు పులులతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనమే వాటికి ఆహారం అయిపోతాం. టాప్ 4 టోంగాస్ ఫారెస్ట్. టోంగాస్ నేషనల్ ఫారెస్ట్ అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఉంది. దీని విస్తీర్ణం 26,270 చదరపు మైళ్ళు. అమెరికాలో ఉండే అతిపెద్ద నేషనల్ ఫారెస్ట్లో ఇది కూడా ఒకటి. అమెరికాలో 12% కాలుష్యాన్ని ఈ అడవే తీసుకుంటుంది. ఈ అడవి ప్రధానంగా ప్రకృతిని ప్రేమించే వారికి, ప్రకృతిని ఆస్వాదించాలి అనుకునే వారికి చూడటానికి బాగుంటుంది. ఈ అడవిలో అనేక జంతువులు, పక్షులు, మొక్కలు నివసిస్తాయి. ఇక్కడ తోడేళ్లు, పందికొక్కులు, డాల్ షీప్, స్పాటెడ్ ఎల్క్, డక్స్, బీ హాల్ట్ పక్షులు, డాల్ఫిన్ జాతికి చెందిన సముద్ర జీవులు వంటివి కనిపిస్తాయి. టోంగాస్ అడవిలో వివిధ మంగళ వృక్షాలు, పైన్ ట్రీస్, సీడార్ మరియు హిమాలయన్ వంటి పెద్ద వృక్షాలు పెరుగుతాయి. ఈ అడవుల్లో ట్రెక్కింగ్, జలపాతాలు, పర్యావరణ శ్రేణి మరియు సముద్రపు తీరాలు అన్ని ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తాయి. టోంగాస్ అడవి ప్రపంచంలో అత్యంత గొప్ప పచ్చదనం మరియు జీవ వైవిధ్యంతో కూడుకున్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుంది. టాప్ 3 వాల్డివియన్ టెంపరేట్ ఫారెస్ట్.
వాల్డివియన్ టెంపరేట్ ఫారెస్ట్ దక్షిణ అమెరికాలోని చిలీ మరియు అర్జెంటీనా దేశాల మధ్య అట్లాంటిక్ తీర ప్రాంతమైన ముఖ్యంగా పటాగోనియా ప్రాంతంలో విస్తరించి ఉంది. వాల్డివియన్ టెంపరేట్ విస్తీర్ణం 95,800 చదరపు మైళ్ళు. ఈ ప్రాంతం ఫైర్ లైన్కు దగ్గరగా ఉండి గాలులు, పర్వతాలు, పొగ, వానలు, మేఘాలతో చుట్టబడి ఉంటుంది. వాల్డివియన్ అడవిలో అనేక రకాల అరుదైన మొక్కలు, జంతువులు, పక్షులు మరియు మృగాలు నివసిస్తాయి. ఇందులో ప్రాచీన కాలం నాటి వృక్షాలు, టెంపరేట్ ట్రీ, మ్యాంగ్రోవ్ ట్రీస్ ఉంటాయి. వైల్డ్ బోర్డ్స్, బ్యాట్స్ ఈ అడవిలో కనిపిస్తాయి. ఈ ఫారెస్ట్లో ఎల్లప్పుడూ తేమతో కూడిన వాతావరణం కలిగి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా వర్షాలు, మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈ ఫారెస్ట్ చూడటానికి అందంగా ఉన్నా కానీ ఇక్కడికి చాలా తక్కువ మంది జనం వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఎల్లప్పుడూ భయంకరంగా ఉంటుంది కాబట్టి. టాప్ 2 కాంగో ఫారెస్ట్. కాంగో ఫారెస్ట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ ఆఫ్రికాలో ఉంది. దీని విస్తీర్ణం 7,81,249 చదరపు మైళ్ళు. ఈ ఫారెస్ట్ మధ్యలో కాంగో నది ప్రవహిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ అతి లోతైన నది. ఇందులో 5 నేషనల్ పార్కులు ఉన్నాయి. ఈ ఫారెస్ట్ ప్రతి సంవత్సరం 1.5 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. భూమికి అధిక ఆక్సిజన్ ఉత్పత్తి ఇక్కడి నుండే వస్తుంది. ఈ అరణ్యం అనేక వింతలు, విశేషాలతో నిండి ఉంది. కాంగో ఫారెస్ట్లో 1000కి పైగా పక్షుల జాతులు, 2000 రకాల జంతు జాతులు మరియు 7000కు పైగా వృక్షాల జాతులు ఉన్నాయి. ఇందులో రేర్ జాతులైన గొరిల్లాలు, చింపాంజీలు, ఒకాపి, ఐవరీ కోస్ట్ చిరుతలు, గిబ్బన్, డ్వార్ఫ్ ఎలిఫెంట్స్, పందులు వంటి జీవ జంతువులు కాంగో అరణ్యంలో కనిపిస్తాయి. మొసళ్ళు, అనకొండ పాములు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉండే చీమలు కూడా చాలా ప్రమాదకరమైనవి. మ్యాంగ్రోవ్, హెవీ ట్రీలు, పవర్ ట్రీస్, వాకింగ్ ట్రీస్ ఇక్కడ ప్రత్యేకం. అలాగే కీటకాలను తినే మాంసాహార మొక్కలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇక కాంగో ఫారెస్ట్లో బాయిలింగ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇందులోని వాటర్ టెంపరేచర్ 70 డిగ్రీల సెల్సియస్ నుంచి 100 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇంకా ఎన్నో అందమైన జలపాతాలు ఇక్కడ చూడవచ్చు. ఈ అడవిలోని జంతువులు అడ్వెంచర్ చేసే వాళ్ళకి గొప్ప అనుభవాన్ని మిగులుస్తాయి. ట్రెక్కింగ్, సఫారీ టూర్లు మరియు నది ప్రయాణాలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. కానీ ఈ అడవిలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇక టాప్ 1 అమెజాన్ ఫారెస్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద ఫారెస్ట్ అమెజాన్. ఈ ఫారెస్ట్ గురించి అనేక రకాల విశేషాలు ఒక వీడియో చేసి మా ఛానల్లో అప్లోడ్ చేశాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. క్లిక్ చేసి చూడండి. మీకు అమెజాన్ గురించి తెలియని కొత్త విషయాలు తెలుస్తాయి. సో చూశారు కదా ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ మా నుంచి కావాలో కమెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ముందు కూడా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ చేశారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.